ఈరోజు భారత్ పాక్ కాల్పుల ఉల్లంఘనపైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ చర్చల్లో ఇటు భారత్ అండ్ పాక్ సంబంధించి ఇరు దేశాల డీజీఎంఓలు కూడా ఆ చర్చలు జరిపేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ భారత్ పాక్ మధ్య కీలక చర్చలు అయితే జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు మీటింగ్ నిర్వహించనున్నారు. ఇక హాట్ లైన్లో మాత్రం ఇరువురి మధ్య మాత్రం కీలక చర్చ జరిగేటువంటి అవకాశం అవుతుంది. ముఖ్యంగా కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై చర్చ జరిగే అవకాశం ఉంది. సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ముఖ్యంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే పాక్ కాల్పులు జరగడం పట్ల భారత్ ప్రశ్నించే అవకాశం ఉంది. అలాగే సీజ్ ఫైర్ ఉల్లంఘనపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. సింధు జలాలు అలాగే ఉగ్రవాదుల అప్పగింతపై కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ చర్చలో మాత్రం ముఖ్యంగా భారత్ పాక్ను ఈ సింధు జలాల చర్చతో పాటు అలాగే సీజ్ ఫైర్ నిలిపివేసిన 3 గంటల లోపనే ఏదైతే ఆ సీజ్ ఫైర్ ఉల్లంఘనకు పాల్పడ్డందుకు దానిపైన ముఖ్యంగా అలాగే ఉగ్రవాదం అంతానికి సంబంధించి ఉగ్రవాదులు ఎక్కడున్నా అప్పగించే ప్రయత్నం పైన ఉగ్రవాదం మీదనే ఎక్కువగా దృష్టి పెట్టి ప్రశ్నించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా ఉంది. భారత్ పాకిస్తాన్ మధ్య నేడు కీలక చర్చలు జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓలు హాట్ లైన్లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ అనంతర పరిస్థితులపై ఇరు దేశాల మధ్య చర్చ జరగబోతోంది. కాల్పుల విరమణ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధన ఉల్లంఘనలపై పాక్ను భారత్ ప్రశ్నించే ఛాన్స్ ఉంది. అలాగే సింధు జలాలు ఉగ్రవాదుల అప్పగింత వంటి అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కాల్పుల విరమణపై అవగాహనకు వచ్చిన పాక్ మళ్లీ నిబంధనలు ఉల్లంఘించి డ్రోన్లతో దాడులకు పాల్పడిందని భారత త్రివిధ దళాల అధిపతులు వెల్లడించారు. మరోసారి పాక్ దాడులు కొనసాగితే తీవ్రమైన ప్రతిచర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించే ఏ చర్యకైనా పాక్ తగిన జవాబిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగానే ఆ దేశ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసినట్లు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7 నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 35 నుంచి 40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. ఇక జమ్మూ ఉదంపూర్ పఠాన్కోట్పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టామని, ఉగ్ర స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ మన పౌరులపై దాడులకు దిగిందని అన్నారు డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్.
డ్రోన్ దాడులకు కౌంటర్గా పాక్ రాడార్ స్టేషన్లు సైనిక స్థావరాలను అటాక్ చేశామని చెప్పారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడం తప్ప భారత్కు మరో మార్గం లేదని డీజీఎంఓ స్పష్టం చేశారు. ఉగ్రవాదం అంతానికి ఆపరేషన్ సింధూర్ చేపట్టామని డీజీఎంఓ రాజీవ్ తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని, పాక్ పీఓకేలోని 9 కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని ఆయన స్పష్టం చేశారు. అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీ లాంటి వారికి శిక్షణ ఇచ్చిన ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేశామని తెలిపారు. భారత్ చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా టెర్రరిస్టులు హతమైనట్టు ఆయన వెల్లడించారు. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే ఈరోజు భారత్ పాక్ మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏ అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? ముఖ్యంగా భారత్ ఆ పాక్ని టార్గెట్ చేసుకుని ఎటువంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం ఉంది? సంపత్, మరికొద్దిసేపట్లో భారత్ పాక్ల మధ్య డీజీఎంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ ఇరు దేశాలకు సంబంధించిన అధికారుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. మన దేశం నుంచి ఒకటే ఉంటుంది, ఉగ్రవాదము ప్లస్ కాల్పుల విరమణ. ఈ 2 ఒప్పందాలకు సంబంధించి పాకిస్తాన్ దిగి వస్తే సరే, లేకపోతే తర్వాత ఏ విధంగా ఉండబోతుందనేది కూడా ఈరోజు సమావేశంలో చెప్పబోతున్నారు. హాట్ లైన్ ద్వారా జరగబోయే ఈ చర్చలు హాట్గానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా భారతదేశానికి సంబంధించి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాక్ని ఈసారి నిలదీయబోతుంది భారత డీజీఎంఓ. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఏ విధంగా మన మీద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కకు పెట్టి కాల్పులు జరుపుకుంటూ పోయిందో ఆ అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ప్రధానంగా ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర శిబిరాలన్నింటినీ కూడా 9ని భారత్ నేలమట్టం చేయడం జరిగింది. ఇంకా ఉన్నాయి, లేవని కాదు. వాటి విషయంలో కూడా భారత్ సీరియస్గానే ఉండబోతుందనేది పాక్ తెలియజేస్తుంది. ఉగ్రవాదులను ప్రోత్సహించినా, ఉగ్రవాద శిబిరాలను అక్కడ ఏర్పాటుకి అవకాశం ఇచ్చినా, ఉగ్రవాదులకు సంబంధించి ఏమన్నా ఆర్థిక సహాయం అందించినా సహించేది లేదు అని చెప్పేసి ఈరోజు హాట్లైన్ చర్చల్లో భారత్ తన వైఖరిని స్పష్టం చేయబోతుంది. ఏదైతే మొన్నటి వరకు జరిగిన యుద్ధ వాతావరణానికి సంబంధించి యుద్ధం పరిసమాప్తం చేస్తున్నాం అంటే యుద్ధం కాకపోయినా యుద్ధ చర్యలు ఏవైతే అంతకుముందు జరిగినాయో వాటిని ఆపాలని చెప్పేసి అమెరికా రాయబారం నడిపిన నేపథ్యంలోనే భారత్ ఆపివేయడం జరిగింది. కానీ ఆ తర్వాత 2 రోజులు కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే డ్రోన్ల ద్వారా భారత్కు చెందిన కొన్ని స్థావరాల మీద కావచ్చు, పౌరులను టార్గెట్ చేసుకుంటూ దాడులు కూడా చేసింది. ఈ దాడులకు సంబంధించి కూడా పాకిస్తాన్ నిలదీయబోతుంది భారత్. ఇకపై ఏ విధమైన ఉగ్రవాద చర్యలు భారతదేశం మీద చేసినా అది యుద్ధ చర్యగానే భావిస్తామని భారత్ ఈ సమావేశంలో చెప్పబోతుంది. ఖచ్చితంగా ఈసారి సహించేది లేదు. ఉగ్రవాదులు దాడులు జరిగినా, పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు ఏవి దాడులు జరిపినా, లేకపోతే పాక్ సైనికులకు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సరే ఖచ్చితంగా యుద్ధ చర్యగానే భావిస్తాము. ఈ యుద్ధ చర్య తీసుకునే ముందు ఇక 3వ దేశాన్ని అంటూ సంప్రదించబోమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. భారతదేశ విషయానికి వస్తే భారతదేశ సార్వభౌమాధికారానికి దెబ్బతిల్లే విధంగా ఏ దేశం ప్రవర్తించినా సరే ఖచ్చితంగా సహించేది లేదు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం, దీన్ని ఎవరు కాదనలేరు. ఈ విషయంలో 3వ దేశ ప్రమేయమే ఇక్కడ మేము సహించేది లేదని చెప్పేసి ఈ సమావేశంలో స్పష్టం చేయబోతున్నారు. మొత్తానికి 12 గంటలకు హాట్లైన్ ద్వారా జరగబోయే చర్చలు హాట్గానే ఉండబోతున్నాయి. ఖచ్చితంగా భారత్ పాకిస్తాన్ని నిలదీయబోతుంది. పాకిస్తాన్ నుంచి ఏ విధమైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడంతా చేసిందంతా పాకిస్తాన్ కాబట్టి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్, ఉగ్రవాదులను తీసుకొచ్చి ఇండియా మీద దాడులు చేయించింది పాకిస్తాన్. సో ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి ఏ విధమైన ప్రశ్నలు అడిగే అక్కడ అవకాశం కూడా లేదు. ఏది ఉన్నప్పటికీ కూడా భారతదేశమే ఖచ్చితంగా పాకిస్తాన్ నిలదీయబోతుంది. ఇక మిగతా విషయాలు ఏవైతే పాకిస్తాన్ పహల్గామ్ దాడుల తర్వాత భారతదేశం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఆ నిర్ణయాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ కూడా డీజీఎంతో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, ప్రభుత్వాలే దాన్ని ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటాయి. కేవలం డీజీఎంలో జరబోయే సమావేశంలో మిలిటరీ స్థావరాలు, మిలిటరీ ఆపరేషన్ సంబంధించి మాత్రమే ఉండబోతున్నాయని మాత్రం ఇక్కడ మనం స్పష్టంగా తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.